పాండవులు స్వర్గారోహణ మొదలుపెట్టిన స్వర్గద్వారము, భీముడు పాండవులని సరస్వతీ నదిని దాటించిన భీమపూల్, వ్యాసుడు మహాభారతాన్ని వినిపించిన వ్యాస గుఫ, గణేశుడు మహాభారతాన్ని రచించిన గణేశ గుఫ, సరస్వతీ నది జన్మస్థలము, సరస్వతీ నది అలకనందతో కలిసే కేశవ ప్రయాగ్ అన్ని కూడా ఈ మానా విలేజ్ లోనే మనము చూస్తాము. ఈ కేశవ ప్రయాగ్ కి అతి కొద్ది దూరము, దాదాపు 400 మీటర్ల ముందు మాత్రమే సరస్వతీ నది జన్మిస్తుంది. అంత కొద్ది దూరం వచ్చి సరస్వతీ నది ఇంత తొందరగా ముగిసిపోవడానికి గల కారణాన్ని గైడ్ చెబుతూ ఉన్నాడు. హలో అందరికీ ఎలా ఉన్నారు? అందరూ చాలా అద్భుతంగా ఉన్నారనుకుంటాను. మళ్ళీ నేను మీ విజయ విండోస్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు వీడియోలో బద్రీనాథ్ కి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా గ్రామంలోని విశేషాలు, అందులో దాగి ఉన్న అత్యంత ప్రసిద్ధమైన పురాణ కథలు, వాటి గురించి తెలుసుకుందాం. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈరోజు తెల్లవారుజామున మంచుకొండల మధ్య కేదారనాథుని దర్శనం చేసుకున్న తర్వాత మేము హెలికాప్టర్లో బద్రీనాథ్ కి ప్రయాణమయ్యాము. హెలికాప్టర్ డైరెక్ట్ గా కేదారనాథ్ నుండి బద్రీనాథ్ కు వెళ్ళదు. మనము కేదార్నాథ్ లో ఎక్కిన హెలికాప్టర్ సిర్సి హెలిప్యాడ్ దగ్గర ఆగుతుంది. తిరిగి ఇంకొక హెలికాప్టర్ లో మనం వెళ్లాల్సి ఉంటుంది. సిర్సి హెలిప్యాడ్ దగ్గర కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత మేము బద్రీనాథ్ వెళ్లాల్సిన హెలికాప్టర్ వచ్చింది. హెలికాప్టర్ నుండి కిందకు చూసినప్పుడు వంపులు తిరుగుతూ వయ్యారాలుగా నడుస్తూ ఉన్న నదీ జలాలతో పాటు మంచు కిరీటాలను ధరించిన పచ్చని హిమాలయ పర్వతాలు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తూ ఉన్నాయి. మధ్యాహ్నం 1 గంటకి హోటల్ కు చేరుకున్న తర్వాత అక్కడ రిఫ్రెష్ అయ్యి తిరిగి బద్రీనాథ్ కు అతి సమీపంలో ఉన్న మానా విలేజ్, దీన్ని ఇండియా ఫస్ట్ విలేజ్ అని కూడా అంటారు, ఆ విలేజ్ చూడడానికి బయలుదేరాము. ఈ ప్రాంతము ఇప్పటికీ భారతదేశపు మొట్టమొదటి గ్రామంగా ప్రసిద్ధి పొందినప్పటికీ ఈ ప్రదేశంలో పురాణ ప్రసిద్ధమైన విషయాలు చాలా దాగున్నాయి. మహాభారత కాలం నాటికి చెందిన అనేక కథలకు ఆనవాళ్లు ఇక్కడ మనము చూస్తాము. కురుక్షేత్ర యుద్ధం తర్వాత రాజ్య పరిపాలన అంతా ముగిసిన తర్వాత పాండవులు రాజ్యాన్ని తమ కుమారులకు అప్పగించి వాళ్ళు సశరీరంగా స్వర్గానికి ప్రయాణమవుతారు. పాండవులతో పాటు ద్రౌపది కూడా స్వర్గారోహణ మొదలు పెడుతుంది. స్వర్గారోహణ మొదలుపెట్టిన అతి కొద్ది సమయంలోనే ద్రౌపది దేహత్యాగం చేస్తుంది. ఆమె దేహత్యాగం చేసిన ప్రదేశంలో ఉన్న ఆలయాన్ని ఇప్పటికీ మనము చూడవచ్చు. ఆ ప్రదేశము ఇదే వీడియోలో ఇంకొంచెం ముందుకు వెళ్లిన తర్వాత కనిపిస్తుంది. ఈ విధంగా ముందుకు వెళుతున్న పాండవులలో మొదటగా నకుల సహదేవులు దేహత్యాగం చేయగా తర్వాత భీముడు, అర్జునుడు దేహత్యాగం చేస్తారు. అయితే చివరికి ధర్మరాజు మాత్రమే శరీరంతో పాటు స్వర్గాన్ని చేరుకోగలుగుతాడు. పాండవులు స్వర్గారోహణ మొదలుపెట్టిన స్వర్గద్వారము, భీముడు పాండవులని సరస్వతీ నదిని దాటించిన భీమపూల్, వ్యాసుడు మహాభారతాన్ని వినిపించిన వ్యాస గుఫ, గణేశుడు మహాభారతాన్ని రచించిన గణేశ గుఫ, సరస్వతీ నది జన్మస్థలము, సరస్వతీ నది అలకనందతో కలిసే కేశవ ప్రయాగ్ అన్ని కూడా ఈ మానా విలేజ్ లోనే మనము చూస్తాము. ఇప్పుడు ఇక్కడ మనకు దూరం నుండి ఒక వాటర్ ఫాల్స్ 2 కొండల మధ్యలో సన్నగా కనిపిస్తూ ఉంది కదా, దానినే వసుధార వాటర్ ఫాల్స్ అని అంటారు. ఇది కూడా అలకనంద నదిలో ఒక భాగమే. ఇది ఎంతో పురాణ ప్రసిద్ధి పొందిన వాటర్ ఫాల్స్. పాండవులు స్వర్గారోహణ చేసినప్పుడు ఈ వసుధార నీటిలో స్నానం ఆచరించి స్వర్గానికి ప్రయాణం అవుతారు. అయితే అప్పటికే ద్రౌపది దేహత్యాగం చేసి ఉంటుంది. అక్కడికి రాగానే ఆ నీటిలో స్నానం చేసిన వెంటనే సహదేవుడు కూడా దేహత్యాగం చేస్తాడు. పైనుంటి కిందకు పడే ఈ వసుధార కేవలం పుణ్యాత్ములను మాత్రమే తాకుతుందని, ఎంత దగ్గరగా నిలబడుకున్నా పాపాత్ములకు తగలదని ఒక నమ్మకము. మానా విలేజ్ చూడ్డానికి కారులో వెళ్తూ ఉండగానే మనకు ఈ విధంగా అలకనంద నది, వసుధార మరియు నరనారాయణ పర్వతాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మానా విలేజ్ చూడ్డానికి కారులో కానీ బస్సులో కానీ ఇక్కడి వరకు రావచ్చు. ఆ తర్వాత కాలినడకనే మనము ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. దాదాపు 3 నుండి 4 కిలోమీటర్లు నడిస్తే కానీ ఇవన్నీ మనము కవర్ చేయలేము. కారు దిగి నడిచే దారంతా కూడా ఎంతో అందంగా చుట్టూ
చుట్టూ ఉన్న పర్వతాలతో, మంచు తెరలతో, అలకనంద నది ప్రవాహంతో ఎంత అందంగా కనిపిస్తుందంటే ఎంత దూరం నడిచామో అన్నది మనకు స్ఫురణే ఉండదు. అంత అందమైన మనోహరమైన దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మానా గ్రామానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా పాస్ టిబెట్ మరియు చైనాల బార్డరు. అందుకే దీన్ని ఇండియా దేశపు చివరి గ్రామంగా చెప్పేవాళ్ళు. అయితే మోదీ ఇక్కడ సందర్శించినప్పుడు చివరి గ్రామంగా కాక భారతదేశపు మొట్టమొదటి గ్రామంగా నామకరణం చేశాడు. ఈ విలేజ్ ద్వారా మనము ఇవన్నీ చూడడానికి వెళ్లేటప్పుడు దారిలో ఈ విధంగా స్థానికుల దుకాణాలు చాలా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్వెటర్లు, షాల్స్ లాంటివి ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. స్థానికంగా తయారైన ఊలుతో చేసిన వస్త్రాలకు ఈ మానా గ్రామము చాలా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ కనిపిస్తున్న 2 పెద్ద ఎత్తైన పర్వతాలని నరనారాయణ స్వరూపాలుగా చెబుతారు. ఇక్కడ మనకు కుడివైపున కనిపిస్తున్నది నారాయణ పర్వతం కాగా ఎడమ వైపున ఉన్నది నర పర్వతము. ఇప్పుడు మనము ఘంటాకర్ణ్ మహాదేవ్ మందిరం చేరుకున్నాము. ఇదే ఆ మందిరము. ఘంటాకర్ణ్ మహాదేవు మానా గ్రామ దేవత. గ్రామాన్ని సంరక్షిస్తూ ఉంటాడు. కేదారనాథ్ ఆలయానికి భైరవనాథ్ ఎలా కాపలా కాస్తూ ఉంటాడో బద్రీనాథ్ ఆలయాన్ని ఘంటాకర్ణ్ మహాదేవ్ కూడా అదే విధంగా కాపలా కాస్తూ ఉంటాడని చెబుతారు. ఇక్కడ కనిపిస్తున్నది హోమగుండము. దీన్ని కేవలము 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఇక్కడ హోమాన్ని వెలిగిస్తూ ఉంటారు. బద్రీనాథ్ మరియు మానా గ్రామపు క్షేత్ర పాలకుడు ఘంటాకర్ణ్ మహాదేవ్ యొక్క దర్శనము ఇక్కడ ఇప్పుడు మీరు చేసుకోవచ్చు. ఈ ఆలయం నుండి భీమపూల్ 900 మీటర్స్ చూపిస్తూ ఉంది. మనము గణేష గుఫ, వ్యాస గుఫ లాంటివి చూసుకుంటూ సరస్వతి జన్మస్థలమైన భీమపూల్ కి చేరుకోవాల్సి ఉంటుంది. బద్రీనాథ్ కి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మానా గ్రామము ఎంతో పురాణ ప్రసిద్ధి పొందిందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఎన్నో వేల సంవత్సరాల క్రితము నర నారాయణ అనే మహర్షులు నివసించేవారు. వారి మాతాదేవి శ్రీ మహావిష్ణువు కోసము ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు ఆచరించిన మీదట ఆమెకు ప్రత్యక్షమైన శ్రీ మహావిష్ణువును ఆమె శ్రీ మహావిష్ణువు లాంటి కుమారుడే తనకు కావాలని కోరుకోవడంతో శ్రీ మహావిష్ణువు ఆమెకు అలాగే అని వరమిచ్చి నర నారాయణ అనే 2 రూపాలతో మహర్షుల రూపంలో అక్కడ వెలిశాడని పురాణ కథనము. అక్కడ కనిపిస్తూ ఉన్నది యాపిల్ వృక్షము. అక్కడ కనిపిస్తున్న కొండదారి గుండా అలాగే ముందుకు 23 కిలోమీటర్ల దూరం వెళితే ఇండో టిబెట్ బార్డరు మానా పాస్ వస్తుందని మా గైడ్ చెప్పాడు. అక్కడ ఉన్న ఆడిటోరియము మానా విలేజ్ కి సంబంధించిందంట. ఈ మానా విలేజ్ లో జరిగే అనేక పెద్ద పెద్ద కార్యక్రమాలు, వేడుకలు అన్ని కూడా ఇదే ఆడిటోరియంలో జరుగుతూ ఉంటాయి అని మా గైడ్ చూపిస్తూ ఉన్నాడు. కొద్ది దూరము అలాగే నడిచిన తర్వాత మేము కేశవ ప్రయాగ్ అనే ఒక ప్రదేశానికి చేరుకున్నాము. ప్రయాగ అంటే 2 నదుల సంగమము అని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఇక్కడ పవిత్రమైన అలకనంద మరియు సరస్వతి నదులు సంగమించడం చేత ఈ ప్రదేశానికి కేశవ ప్రయాగ్ అనే పేరు వచ్చింది. ఇక్కడ కింద మనకు పెద్దదిగా కనిపిస్తున్నది సరస్వతి నది, అటువైపు నుండి వస్తున్నది అలకనంద నది. ఈ ప్రదేశానికి అతి కొద్ది దూరంలో జన్మించిన సరస్వతి నది ఈ కేశవ ప్రయాగ్ లో మాయమైపోతుంది. तो ये नदी बहुत शोर करती थी मैम। तो इनके शोर से उन्हें बहुत डिस्टर्ब हो रहा था ना महाभारत लिखने में। तो गणेश जी और वेद व्यास ने थोड़ा शोर कम करने के लिए बोला, तो इन्होंने उनकी बात नहीं मानी ना। और फिर वो जो वेद व्यास जी थे ना, उन्होंने सरस्वती को श्राप दिया कि आप जहाँ से स्टार्ट होती है वहीं पे खत्म हो जाएंगी। तो वह भीमपुर से स्टार्ट होती है और यहीं पे खत्म होकर इधर खत्म हो जाता है।
ఈ కేశవ ప్రయాగ్కి అతి కొద్ది దూరము, దాదాపు 400 మీటర్ల ముందు మాత్రమే సరస్వతి నది జన్మిస్తుంది. అంత కొద్ది దూరం వచ్చి సరస్వతి నది ఇంత తొందరగా ముగిసిపోవడానికి గల కారణాన్ని గైడ్ చెబుతూ ఉన్నాడు. గణేశుడు, వ్యాసుడు సరస్వతి నది శబ్దాన్ని తట్టుకోలేక కొద్దిగా నెమ్మదిగా ప్రవహించమని చెప్పినా కూడా సరస్వతి నది అదే వేగంతో ప్రవహిస్తూ ఉండడంతో వారిద్దరూ నదికి నీవు ఎక్కడ పుడతావో అక్కడే అంతరించిపోతావని శాపమిచ్చారని గైడు చెబుతూ ఉన్నాడు. అక్కడ దూరంగా కొండ దిగువ భాగాన వైట్ కలర్ లో చిన్నగా కనిపిస్తున్న మందిరము నరనారాయణుల మాతాదేవి మందిరము. నర పర్వత నారాయణ పర్వత. రెండు ఎదురుగా ఉన్న పెద్ద పెద్ద కొండలలో ఒకటి నర పర్వతం కాగా ఇంకొకటి నారాయణ పర్వతం. నర పర్వతం పైన అర్జునుడు చాలా ఏళ్లు తపస్సు చేశాడు. ఇక్కడ ఉన్న పర్వతాల దగ్గర నుండి వసుధార కొద్దిగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వాసుదేవుడు ఇక్కడ తపస్సు చేయడం చేత దీనికి వసుధార అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇంతకు ముందే చెప్పుకున్నట్లు కేవలం పుణ్యాత్ముల మీద మాత్రమే వసుధార జలము పడుతుందని, పాపాత్ముల పైన పడదని ప్రతీతి. द्रौपदी ने अपने प्राण से प्राण त्यागे में जब महाभारत खत्म हुआ ना तब उन्हें मोक्ष प्राप्ति चाहिए थी मैम। तब मोक्ष प्राप्ति के लिए इस गांव में आए। श्री कृष्ण ने उन्हें यहाँ भेजा। फिर धीरे धीरे रास्ते में सब मरते गए। जो युधिष्ठिर थे ना बस वही गए स्वर्ग अपने बॉडी के सामने। అక్కడ కనిపిస్తున్నది ద్రౌపది స్వర్గారోహణ సమయంలో ప్రాణత్యాగం చేసిన ప్రదేశంలో కట్టిన దేవాలయము. ఇక్కడ వీడియోలో ఆ దేవాలయం నుండి కొద్దిగా కింది వైపున స్వర్గారోహణ చేసిన స్వర్గద్వారాన్ని చూడొచ్చు. స్వర్గద్వారానికి ఆమె దేహత్యాగం చేసిన ప్రదేశము అతి దగ్గరలో ఉండడము ఇక్కడ మనము గమనించవచ్చు. ఈ బోర్డులో ఉన్న వాటిలో మనము ఇప్పుడు గణేశ గుఫాకి వెళుతూ ఉన్నాము. మహాభారతాన్ని వ్యాసుడు చెబుతూ ఉండగా గణేశుడు దాన్ని పుస్తక రూపంలోకి రాశాడని మనము పురాణాలలో చదువుకున్నాము. ఇలాంటి కథలన్నీ మనము పురాణ పుస్తకాలలో చదివినప్పుడు ఇవి నిజంగా జరిగాయో లేదో అని అంతగా వాటి గురించి ఆలోచించకుండా వదిలేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇవన్నీ నిజంగా జరిగాయి అనే విధంగా ఆనవాళ్లు కనిపిస్తూ మనల్ని అబ్బురపరుస్తూ ఉంటాయి. మహాభారతాన్ని గణేశునికి చెబుతూ ఉన్న వ్యాసుడు నివసించే వ్యాస గుఫ, అదే భారతాన్ని వ్యాసుడు చెబుతుండగా విని రాస్తూ ఉన్న గణేశుడు నివసించే గణేశ గుహ రెండూ కూడా ఒకదానికొకటి అతి దగ్గరలోనే ఉండడము, ఈ రెండు గుహలకి అతి దగ్గరలోనే అతి ఉధృతంగా సరస్వతి నది జన్మిస్తూ ప్రవహిస్తూ ఉండడము మనకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. మహాభారతాన్ని గణేశుడు తన 2 దంతాలలో ఒకదాన్ని విరిచి ఆ దంతంతో రాసినట్లుగా చెబుతారు. ఇప్పుడు మనము ఆ మహా గ్రంథాన్ని రాసినట్లుగా చెప్పబడే గణేశ గుహని చేరుకున్నాము. ఈ గుహలో కూర్చొనే గణేశుడు మహాభారతాన్ని రచించినట్లుగా పురాణ కథనము. ఈ గుహలో ఉన్న అతి చిన్న గర్భగుడిలో స్వయంభుగా వెలిసిన గణేశుడు కొలువై ఉన్నాడు. గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలాగా వెళ్లి రావడానికి గుహలో దారి కూడా ఉంటుంది. గణేష్ గుహ నుండి వ్యాస గుహకి దాదాపు 200 నుండి 300 మీటర్ల దూరం ఉంటుంది. మనం మొదటగా కారు పార్క్ చేసిన దగ్గర నుండి వ్యాస గుహ వరకు కూడా మనము కొండపైకి ఎక్కుతూనే ఉంటాము. చలి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ ప్రాంతమే మానా గ్రామానికి చివరి భాగము, కొండ పై భాగము కూడా కాబట్టి ఇక్కడ భారతదేశపు చిట్ట చివరి టీ షాప్ ఒకటి ఉంటుంది. మొదటగా మనము వేదవ్యాసుడు 5000 సంవత్సరాల క్రితము ఇక్కడ నివసించినట్లుగా చెప్పబడే వ్యాస గుఫాని చూసుకున్న తర్వాత ఈ ఇండియాకెల్లా మొదటి టీ షాప్ లో టీ తాగుదాము. ఈ వ్యాస గుహలో నివసించిన వేదవ్యాసుడు ఇక్కడే 4 వేదాలని రచించాడని చెబుతారు. వేదాలతో పాటు మహాభారత గ్రంథాన్ని గణేశుడు రాస్తూ ఉండగా ఇక్కడ నుండే వినిపించాడని పురాణ కథనము. ఇక్కడ ఈ వ్యాస గుహలో విశేషం ఏమంటే ఒకదానిపై ఒకటి ఎన్నో పురాణ గ్రంథాలు పేర్చినట్లుగా ఈ గుహ పైకప్పు అంతా కూడా ఉంటుంది.
ఎంత కష్టపడి మెట్లెక్కి వచ్చినా కూడా ఈ ప్రాంతానికి చేరుకోగానే ఈ ప్రాంతం ఉన్న అందానికి, చుట్టుపక్కల ఆహ్లాదకరమైన వాతావరణానికి మైమర్చిపోకుండా ఉండలేము. గ్రంథాలన్నీ పేర్చినట్లుగా ఉన్న పైకప్పు కింద ఉన్న గుహలోకి వెళ్ళినప్పుడు మనము అక్కడ 5000 సంవత్సరాల క్రితము చెక్కినట్లుగా చెప్పబడే వ్యాసుని విగ్రహము ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. పరిశోధనల ద్వారా 5000 సంవత్సరాల క్రితం ఏర్పడిందని కనుక్కున్న ఈ గుహ లోపలికి వెళ్ళినప్పుడు కలిగే ప్రశాంతత, ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎవరైనా సరే స్వయంగా అనుభవిస్తే కానీ అర్థం కాని ఒక అద్భుతమైన ఫీలింగ్. గుహ లోపల పురాతన కాలానికి చెందిన విష్ణుమూర్తి విగ్రహము, వ్యాసుని విగ్రహము, సరస్వతి విగ్రహాలు ప్రతిష్ఠించబడి పూజలు అందుకుంటూ ఉంటాయి. ఈ విధంగా వ్యాస గుహ అంతా కూడా ఎంతో తృప్తిగా చూసుకున్న తర్వాత ఇండియాస్ ఫస్ట్ విలేజ్ లో ఉన్న ఫస్ట్ టీ షాప్ లో టీ తాగి సెలబ్రేట్ చేసుకున్నాము. వ్యాస గుహ చూసిన తర్వాత మనము అదే కొండని తిరిగి కిందకు దిగి 500 మీటర్లు నడిచి వెళితే మనము సరస్వతి నది జన్మస్థలాన్ని చేరుకుంటాము. ఇంతవరకు మనం చూసిన మానా విలేజ్ అందాలు ఒక ఎత్తైతే ఇక్కడ నుండి సరస్వతి జన్మస్థలం వరకు వెళ్ళినప్పుడు కనిపించే ప్రకృతి అందాలు ఇంకొక ఎత్తు అనిపిస్తాయి. గలగల పారుతూ ఉన్న సరస్వతి నది జలాలు, చుట్టూ ఉన్న నరనారాయణ పర్వతాల అందాలు, చల్లని వాతావరణము, మెలికలు తిరుగుతూ కిందికి దిగుతూ ఉన్న మెట్ల దారి అన్ని కూడా ఎంతో అందంగా కనిపిస్తూ మురిపిస్తూ ఉండగానే మనము సరస్వతి నది జన్మస్థలాన్ని చేరుకుంటాము. మనకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నదే సరస్వతి నది. ఆ కనిపిస్తున్నంత దూరమే మనము సరస్వతి నదిని చూడగలము. ఆ పైన ఇప్పుడు మనం చూస్తున్న ఎడమ వైపున చివరన అలకనందాతో కలిసిపోతుంది. కుడివైపు చివరన దాని యొక్క జన్మస్థలము. అక్కడ దూరంగా తెల్లని తెలుపుతో మెరిసిపోతూ ఉన్న మందిరమే సరస్వతి మందిరము. అయితే ఈ దేవాలయ నిర్మాణము ఇంకా పూర్తి కాలేదు, ఓపెన్ కూడా కాలేదు. ఒక చిన్న సరస్వతి విగ్రహాన్ని మాత్రమే మనం ఇప్పుడు చూడగలము. అయితే ఆ నది యొక్క ఉధృతి వేగాన్ని మాత్రము తప్పకుండా చూసి తీరవలసిందే. ఈ నది జన్మించి అతి కొద్ది దూరం మాత్రమే ప్రయాణించి మాయమైపోతూ ఉన్నప్పటికీ ఎన్నో అద్భుతమైన పురాణ గాథలని తనలో నిక్షిప్తం చేసుకున్న మహానది. మనం మానా గ్రామంలో నడుస్తూ ఈ ప్రాంతాన్ని చేరుకున్న తర్వాత కేవలం ఈ ప్రాంతాన్ని చూడడానికైనా అంత దూరం నడిచి రావాల్సిందే అనంత గొప్పగా అనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాంతము. అదిగో అక్కడ చూస్తున్నారు కదా, 2 రాళ్ల మధ్యలో కనిపిస్తున్న ప్రదేశమే సరస్వతి నది జన్మస్థలము. అటు పక్కనే చిన్నగా ధారలాగా నీరు వస్తూ ఉంది కదా, అది కైలాస మానస సరోవరం నుండి వస్తున్న జలము అని మా గైడ్ చెప్పాడు. పుట్టి పుట్టగానే నది చేస్తున్న హోరు శబ్దము వింటూ ఉన్నారు కదా, అక్కడ మేము ఒకరికొకరు మాట్లాడుకున్నది కూడా సరిగ్గా వినిపించడం లేదు, అంత గట్టిగా శబ్దం వస్తూ ఉంది. వ్యాసునికి గణేశునికి కూడా కోపం రావడంలో తప్పు లేదు అని సరదాగా నవ్వుకున్నాము. దేవాలయం కూడా ఎంతో అందంగా నిర్మిస్తూ ఉన్నారు. అది పూర్తయిన తర్వాత నది అందాలు ఇంకా చక్కగా కనిపిస్తాయేమో. ఈ ప్రదేశం తర్వాత మనం తెలుసుకోబోయే ఇంకొక ముఖ్యమైన ప్రదేశము భీమపూల్. కురుక్షేత్ర యుద్ధము, రాజ్యపాలన అంతా ముగిసిన తర్వాత పాండవులు తమ రాజ్యాన్ని అంతా కుమారులకు అప్పగించి వారు మోక్షాన్ని పొందడానికి, స్వర్గాన్ని చేరుకోవడానికి స్వర్గారోహణ ప్రారంభిస్తారు. ఆ దిశగా వాళ్ళు నడుస్తూ సరస్వతి నది దగ్గరకు చేరుకుంటారు. सरस्वती माता से रास्ता मांगा ना यहाँ से जाने के लिए, रास्ते देने के लिए मना किया सरस्वती माता।
ఓకే जो भीम जी थे ना सबसे शक्तिशाली, उन्होंने पूरी शिला यहाँ पे गिराई इस चट्टान को। तब से ये भीम का जैसा है। ఓకే ये भीम के हाथ में निशाना लग गया। ये जो आर्ट है ये भीम के हाथ భీమ్ హాత అతి వేగంగా పరవలు తొక్కుతూ ప్రవహిస్తున్న సరస్వతి నదిని తమకు దారివ్వమని వేడుకున్నా కూడా సరస్వతి నది ఏమాత్రము తగ్గకపోవడంతో వారు చేసేదేమీ లేక అక్కడే నిల్చుండిపోతారు. ఆ సమయంలో అత్యంత బలశాలి అయిన భీముడు అక్కడ ఉన్న కొండను పెకలించి రాళ్లను వేసి సరస్వతి నది పైన వంతెనను తయారు చేస్తాడు. ఇప్పటికీ సరస్వతి నది పైన భీముని అరచెయ్యి ఆకారంలో ఉన్న ఒక పెద్ద బండరాయి స్వరూపాన్ని మనం చూడొచ్చు. దీన్నే భీమపుల్ అని అంటారు. ఈ భీమపుల్ దారి గుండా ప్రయాణించి పాండవులు స్వర్గారోహణ మొదలు పెట్టడం జరిగింది. ఇక ఈ నడకదారిలో ఆఖరి మజిలి స్వర్గారోహణ మార్గ్. పుణ్యం వస్తుంది అంటే నానా కష్టాలు పడైనా పని చేస్తూ ఉంటాం కదా, అలాంటిది పాండవులు స్వర్గానికి చేరుకున్నారు ఈ దారి గుండా వెళ్ళి అని అక్కడ ఒక ఆర్చ్ లాగా కడితే ఇంకా ఆ దారి గుండా వెళ్లకుండా ఉంటామా? అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ ఆ స్వర్గారోహణ దారి గుండా అవతల వైపుకు వెళ్ళి తిరిగి వస్తూ ఉన్నారు. మాకు కూడా స్వర్గం అంటే చేదు కాదు కదా, అందుకే మేము కూడా ఆ స్వర్గారోహణ మార్గ్ ద్వారా అవతల వైపుకు వెళ్ళి కొద్దిసేపు అక్కడ ఉండి తిరిగి వచ్చాము. స్వర్గారోహణ మార్గానికి దూరంగా అవతల వైపున ఒక చిన్న దేవాలయము కనిపిస్తూ ఉంది కదా, అదే ద్రౌపది మాత ప్రాణత్యాగం చేసిన దేవాలయము. ద్రౌపది ప్రాణత్యాగం చేసిన తర్వాత పాండవులు తిరిగి స్వర్గారోహణ మొదలు పెట్టినప్పుడు వసుధార దగ్గరకు చేరుకోగానే సహదేవుడు దేహత్యాగం చేస్తాడు. ఆ తర్వాత నకులుడు, తర్వాత అర్జునుడు దేహత్యాగము చేయగా చివరిగా మిగిలిన భీముడు, ధర్మరాజులలో భీముడు కూడా దేహత్యాగము చేసేస్తాడు. చివరికి కేవలము ధర్మరాజు మాత్రమే శరీరంతో సహా స్వర్గాన్ని చేరుకోగలుగుతాడు. ఇవండి మానా గ్రామాన్ని మేము సందర్శించినప్పుడు వినిన పురాణ కథలు, చూసిన ప్రదేశాలు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను. తొందరలో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు నా విద్య విండోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.